ఏదైతే మనం ఇక్కడ దశపర్ణి కషాయం చేస్తున్నారో ఈ కషాయం వలన మనకు ముందస్తు జాగ్రత్తగా, ఉదాహరణకి పత్తి ఉంది, పత్తి మీద నేను చూడడం జరిగింది ప్రత్యక్షంగా. దానిలో మాత్రం ఎటువంటి ఇది కాయ తులుసు కానీ ఎటువంటివి ఏం జరగలేదు. తర్వాత దశపర్ణి ఒకటి జీవామృతం రెండు కాంబినేషన్తో పత్తిని మాత్రం 100% కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అది నేను ప్రత్యక్షంగా గమనించడం కూడా జరిగింది. దాంతోపాటు పత్తి అనేది ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏక పంటల విధానం ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో అది ఏక పంటల విధానాన్ని ప్రోత్సహిస్తుంది. దానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఎందుకంటే యాంత్రీకరణ మీద మొత్తం వ్యవసాయం మొత్తం ఆధారపడి ఉంది కాబట్టి ఏక పంటల విధానానికి ప్రభుత్వం మొత్తం సిస్టమ్ వ్యవస్థ మొత్తం అట్లే ఉంది కాబట్టి ఏక పంటల విధానానికి మాత్రమే అది అందరికీ ప్రజలకు ఒకే పంట వేయమని చెప్తుంటుంది. కానీ మన విధానంలో ఏంటంటే పత్తిలో అంతరంగా అంటే ఒక మొక్కకు ఒక మధ్యలో ఒక సాల్లో అదే సాల్లోనే మొక్కకు మధ్యలో కొంచెం పత్తి విత్తనం అనేది కొంచెం దూరం నాటుకొని దాని మధ్యలో మనము మిరప నాటుకుంటే, అంటే మొదట మిరప నాటుకుని దాని మధ్యలో పత్తి విత్తనం నాటుకుంటే ఈ దోమ అనేది పత్తిని ఆశిస్తుంది. తర్వాత ఈ మిరప అనేది కొంచెం తెగుళ్ళు అనేది అన్ని రకాల తెగుళ్ళ నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. 90% అన్ని రకాల రోగాలు రావు. దాంతోపాటు మధ్యలో ఒక 20 రోజులు 25 రోజుల లోపు సేద్యం చేసుకొని కోమ కొట్టుకొని తర్వాత మనం ఏదైతే మధ్యలో మినుము ఉంటుందో మినుము వేసుకుంటే విత్తుకుంటే ఆ ప్రధానంగా దోమ అనేది మొత్తం ఎర్ర పంటగా మినుముకు వెళ్తుంది. పత్తి తర్వాత మినుముకు ఎక్కువ శాతం మినుముకు వెళ్తుంది. దాంతోపాటు నియమాశ్రం అని ఒకటి ఉంటుంది. దీంట్లో దశపర్ణి కానీ ఇట్లా జీవామృతం కానీ పిచికారీ చేసుకుంటే దోమల శాతం కూడా తగ్గుద్ది. తర్వాత దాంతోపాటు కొంచెం మిరప సమయంలోకినైతే మనం దాంట్లో ఉలవ కూడా వేసుకుంటే ఒక పట్టెల ఉలవ ఒక పట్టెల మినుము. ఈ ఉలవను అనేది ఏ తెగుళ్ళు కానీ ఏవి ఆశించక కాబట్టి దాని వాసనకి అక్కడ మిరప అనేది ఉందని తెలియకుండా పోవడం అవకాశం ఉంటుంది. తర్వాత 4 సార్లకు 2 సార్లు అనేది ఇప్పుడు ఈ మిరప పత్తి కాంబినేషన్ తర్వాత 4 సార్లకు 2 సార్లు కంది కూడా విత్తుకుని మళ్ళీ అక్కడక్కడ తర్వాత పొలం చుట్టూ ఆముదాలు కూడా నాటుకుంటే ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ఆముదం అనేది దోమకు కానీ ఇతర పురుగులకు ఎర్ర పంటగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ దశపర్ణి ఈ కషాయాలు వాడుతూ ఈ విధంగా మనం 3-4 సంవత్సరాలు పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే మనకు పైన కషాయాల పిచికారీ అనేది కూడా తగ్గుతుంది. ఆ విధంగా జీవ వైవిధ్యం భూమిలో నెలకొన్న తర్వాత మిత్ర కీటకాలు అంటే అక్షింతల పురుగులు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, కందిరీగలు ఇట్లా అనేక రకాల జీవులన్నీ పొలంలో విస్తరించిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత దున్ని విధానాన్ని కూడా పూర్తిగా నివారించి దున్నే విధానం కూడా లేకుండా మనం ఆ విధంగా కరెక్ట్ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే పొలంలో ఖర్చు తగ్గడమే కాకుండా తర్వాత పని శాతం ఏదైతే మనము అదనపు అనవసరమైన శ్రమ అనేది అది కూడా తగ్గుద్ది. తర్వాత దిగుబడులు కూడా పెరుగుతాయి. ఈ విధంగా వ్యవసాయ మూలంగా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రాక్షసులు తమ రాక్షస కార్యాలకు ఉపయోగిస్తారు కాబట్టి దుర్వినియోగం చేస్తారు కాబట్టి మా జ్ఞానాన్ని అందుకే నేను ప్రస్తుతానికి కొన్ని చెప్పాలని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధానం వైపు చిన్నగా మలుతారని ఆశిస్తున్నాను. ఈ విధంగా దశపర్ణి కషాయం చేసుకొని మన ఇంట్లో మన ఊర్లోనే అన్ని రకాల పంటలకు ఈ దశపర్ణి కషాయం అని పిచికారీ చేసుకోవచ్చు. ఎకరాకు 3 లీటర్ల పిచికారీ మొత్తం 200 లీటర్లలో ఈ విధంగా 2 కేజీలు 5 కేజీలు ఒక యాపాకు, మిగతావన్నీ 2 కేజీలు అంటే జిల్లెడాకు, సీతాఫలమాకు, వావిలాకు, తర్వాత బొప్పాయి ఆకు, తర్వాత మామిడాకు, తర్వాత ఇట్లా అత్తాకొడలాకు, ఇట్లా రకరకాల ఆకులు. ప్రధాన ఆకులు మాత్రం 5 ఉంటాయి ఖచ్చితంగా ఉండేవి. వేపాకు, జిల్లెడాకు, సీతాఫలమాకు, వావిలాకు, మామిడాకు ఇట్లా మిగతావన్నీ ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ఆకునే అట్లా అంటారు కదా అట్లాంటివన్నీ. తర్వాత కానిగాకు, జిల్లెడాకు, ఇట్లా ఉమ్మెత్తాకు, ఇట్లా అన్ని ఆకులన్నీ 2 కేజీలు ఉంచి ఒక వేపాకు మాత్రం 5 కేజీలు ఉంచి మిగతావి 20 నుంచి 40 లీటర్లు ఆవు మూత్రం పోసి ఈ విధంగా డమ్ములు ఈ ముక్కలు చేసి ఇట్లా ఆకులను ఇది డమ్ములో 200 లీటర్ల డమ్ములో నీళ్లు 160 లీటర్లు పోసి మిగతావి నీళ్లు పోసి ఆకులన్నీ దాంట్లో వేసి 40 రోజులు సవ్యదేశంలో కలబెట్టి తర్వాత అది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పిచికారీ చేసినప్పుడు ఖచ్చితంగా జీవామృతం అనేది పిచికారీ చేసుకోవాలి. కాబట్టి ఈ కెమికల్ ఏదైతే రసాయన
క్రిమి సంహారకాలు ఉన్నాయి. వాటి నుంచి దూరం అవ్వడానికి ఈ విధానం మొదటి అడుగుగా ఈ దశపర్ణి కషాయం చాలా ఉత్తమమని నేను ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. కాబట్టి ఇప్పుడైనా మారుతాని ఇవన్నీ పూర్వం ఉన్నవే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవన్నీ తెలియకుండా చేసి మొత్తం ఆయుర్వేదం కావచ్చు, మూలికా వైద్యం కావచ్చు, తర్వాత ఆకుపసరు వైద్యం కావచ్చు, ఇట్లా చాలా వైద్యాలు ఉండేటివి. మనుషులకు కావచ్చు నాడి పట్టుకుని ఏం రోగం ఉందో చెప్పేంత విధానం ఉండేది. అన్నిటి నాశనం చేసి ఇప్పుడు మొత్తం వ్యాపారం అంటే లక్షల కోట్ల జనాల మొత్తం ప్రతి రోగానికి వ్యాపారం అంటే మొత్తం వ్యాపారమయంగా మార్చి ప్రజలను అస్తవ్యస్తం జీవనం చేసి కులాల మధ్య చిచ్చుపెట్టి మతాల మధ్య చిచ్చుపెట్టి మొత్తం భూప్రపంచాన్ని అంతా సర్వనాశనం చేసే విధానంగా రాక్షస విధానాలతో దూసుకొస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయో ఇప్పటికైనా గుర్తించి ఈ పూర్వపున్న ఉత్తమ పద్ధతులను వైపు ప్రజలందరూ అడుగు వేస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.